రంగారెడ్డి జిల్లా చిలుకూరు గ్రామ పరిధిలోని మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. విద్యార్థులకు సొంత నిధులతో పుస్తకాలను సమకూర్చినట్లుగా ఆయన వెల్లడించారు. విద్యార్థులకు మంచి విద్యను అందించే ప్రయత్నంలో సమాజంలోని ఉన్నత స్థాయిలో ఉన్నవారు పేద విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రాథమిక పాఠశాలలో సౌకర్యాలను మెరుగుపరచడానికి తోడ్పడుతుందని తెలిపారు. హ్యూమన్ రీసోర్సెస్ టెక్నాలజీ సంస్థ ఫినోమ్ మానవ వనరుల విభాగంలోని స్టార్టప్ టైడీని కొనుగోలు చేసింది. అయితే డీల్ విలువను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఈ రెండు సంస్థలు అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాయి. కాగా ఫినోమ్ అమెరికాతో పాటు హైదరాబాద్, విశాఖపట్నంలో కార్యాలయాలను నిర్వహిస్తుండగా టైడీ బెంగళూరు కేంద్రంగా సెంటర్ను నిర్వహిస్తోంది. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య 1600గా ఉందని, ఒక్క హైదరాబాద్ సెంటర్లోనే 900 ఉద్యోగులు పనిచేస్తుండగా విశాఖలో 150 వరకు ఉద్యోగులు ఉన్నారని ఫినోమ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శివానంద్ తెలిపారు. కాగా వచ్చే ఏడాది కాలంలో కొత్తగా మరో 1000 మందిని నియమించుకోవాలని చూస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అన్నారు. రామ్ గోపాల్పేట్ డివిజన్ మొక్కల్లగూడ గ్రౌండ్లోని కమిటీ హాల్లో జిమ్ను ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలున్నా తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. అటు పార్టీ మార్పు ఊహాగానాలపై తలసాని శ్రీనివాస్ స్పందించలేదు. చండీగఢ్, పంజాబ్ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను ఎల్బీ నగర్లో బాసి కృష్ణ మోసం చేశాడు. ఇండియా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఐడీ కార్డులు తయారు చేసి కంప్యూటర్ వర్క్ ట్రైనింగ్ ఇచ్చి నెలకు 70,000 రూపాయలు ఇస్తామని నమ్మించారు. కృష్ణను నమ్మిన బాధితులు ఒక్కొక్కరు 1,20,000 రూపాయలు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేశారు. బాధితులను పంజాబ్, చండీగఢ్ తీసుకెళ్లి తల్వాల్తో బెదిరించారని యువకులు వాపోతున్నారు. కృష్ణ చేతిలో మొత్తం 32 మంది మోసపోయారు. అనంతరం ఉదంతం గురించి మీర్పేట్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు.